జలచర మృగభూసుర నర రూపా, జలచర మృగభూసుర నర రూపా. కమల నేత్ర సుందర సుమగాత్ర, వికచ కమల నేత్ర సుందర సుమగాత్ర, దేవకి ప్రియ పుత్ర సమస్త లోక సూత్ర, నిఖిల పావన నిర్మల జీవన సర్వేశ సురవందిత, విశ్వకారణ పన్నగ శయన క్షీరాబ్ధి నిద్రిత, నీలి గగన మండల సుందర మంజుల మురళీ మనోహర, నీలి గగన మండల సుందర మంజుల మురళీ మనోహర, వేదాంత విజ్ఞాన స్వరూప సర్వేశ్వర, జలచర మృగభూసుర నర రూపా, జలచర మృగభూసుర నర రూపా. మంగళకరమైన ఈ ప్రపంచంలో ఎన్నో అందాలున్నాయి, మరెన్నో సౌందర్యాలున్నాయి. కానీ ఒకరికి అందంగా తోచేవి మరొకరికి వికారంగా ఉంటాయి. ఈ భేదాలన్నీ చూసే వ్యక్తి యొక్క మనోస్థితి మీద ఆధారపడి ఉంటాయి. ఈ కారణం చేతనే ఈ ప్రపంచంలో అందమైనవి కూడాను కొందరికి ఆనందాన్ని పంచలేకపోతూ ఉంటాయి. కానీ ముక్కు పచ్చలారని పసిబిడ్డ అందరికీ అందంగా కనిపిస్తాడు, ఆనందంగా గోచరిస్తాడు, ముద్దొస్తాడు, మురిపిస్తాడు. పిల్లల వచ్చిరాని మాటలు వీణులకు చాలా అందంగా ఉంటాయి, విందు చేస్తాయి. తడబడుతూ నడిచేటువంటి పిల్లల యొక్క అడుగులు చూస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. ఎందుకో పిల్లలు గనక నవ్వితే వాళ్ళ నవ్వుల్లో ప్రపంచమంతా ఈమిడిపోయినట్లే ఉంటుంది. వారి యొక్క అమాయకపు చూపులు తిమిరాల్ని తరిమి కొడతాయి. ఇవంతా కూడా పిల్లల్లో ఉండేటువంటి అమాయకత్వం, ప్రేమ, సౌందర్యం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. పిల్లలు నవ్వితే మనకు నవ్వు వస్తుంది, పిల్లలు ఏడ్చినా వేడుకగానే ఉంటుంది. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి పురుషుల్ని పట్టుకుంటారు పిల్లలు, ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్త్రీల ఒడిలో కూర్చుంటారు పిల్లలు. వాళ్ళకి లింగ భేదాలు తెలియవు, నీ నా అనేటువంటి భేదాలు పిల్లలకు అసలు అర్థం కావు. వాళ్ళది కేవలం ప్రేమ, ఒక సౌందర్యం, ఒక అమాయకత్వం, ఇవన్నీ కూడా మనల్ని ఆకర్షిస్తూ పోతూ ఉంటాయి. పిల్లలకి ఒక పేరంటూ ఉండదు. ఎందుకనో ఒక్క పేరుతో మనం పిల్లల్ని పిలవం. వాళ్ళకి ఎన్ని పేర్లో వాళ్ళకి అష్టోత్తర శతనామాలు ఉన్నాయి, కొందరికి సహస్రనామాలు కూడా ఉంటాయేమో. బుజ్జి, బుల్లి, చిన్న, కన్న, చిట్టి, పొట్టి, చంటి, వంటి, ఎన్నెని, ఇవన్నీ కూడా వాళ్ళకి పేర్లే. కానీ ఇలాంటి పేర్లతో మనం పిలిచిన పిల్లలు పలుకుతారు. పాల కడలిలో పవళించుండేటువంటి నారాయణమూర్తిని విష్ణు సహస్రనామాల్లో ఏ నామంతో పిలిచినా ఎట్లాగైతే పలుకుతాడో, ఊయలలో పడుకోనుండేటువంటి ఈ పిల్లల్ని ఏ పేరుతో మనం పిలిచినా వాళ్ళు కూడా నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు. నీ నా అనే భేదాలు లేకుండా అందరినీ నవ్వుతారు, చూచి ఆనందిస్తారు, ఆనందింపజేస్తారు. ఇది పిల్లల్లో మనకు గోచరిస్తూ ఉంటుంది. నన్ను ఈ పేరుతో ఎందుకు పిలిచావు అని పిల్లలకు అనిపించదు. కనుక వారికి ఒక క్షణంలో చక్కగా ముస్తాబై అలంకరణలతో శోభిస్తూ పిల్లలు కనిపిస్తారు. కానీ నేను ఇంత అందంగా ఉండాను అనేటువంటి గర్వం వాళ్ళకు ఉండదు. అట్లాగే వెంటనే దిగంబరులై అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. కానీ లజ్జ, సిగ్గు అనేది వాళ్ళకి తెలియదు. మానవమానాలకు పిల్లలు అతీతులు. అందుచేతనే పిల్లల్ని దేవుడు లాంటి వారు అంటూ ఉంటాం, పిల్లలు దేవుళ్ళు ఒకటే అంటూ ఉంటాం. కానీ దేవుడే పిల్లవాడిగా దర్శనమిచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అచ్చంగా బాలకృష్ణుడు లాగానే ఉంటుంది. ప్రతి చేష్టలో జ్ఞానం తొణికిసలాడుతూ ఉంటుంది. ప్రతి మాటలో ప్రేమ పెళ్ళుబికి వస్తూనే ఉంటుంది. బాలకృష్ణుడు ప్రదర్శించినటువంటి లీలలన్నీ గోకులంలో ఇలాగే ఉంటాయి. కృష్ణ
గోకులంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆడిన బాల్య క్రీడల్లో అద్భుతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు. ఆ లీలల్లో అందమైనది, ఆకర్షణీయమైనది, మహా అద్భుతమైనటువంటిది చోరలీల. ఇదొక అద్భుతమైనటువంటి లీల. చోరలీలలో గడుసుదనం ఉంది, గొప్పదనము ఉంది, పిల్ల చేష్టలు ఉన్నాయి, పెద్దలకు అర్థం కాని దివ్య బోధలు ఉన్నాయి. చోరలీలలో బాలకృష్ణుడితో కలిసి క్రీడించినటువంటి వారు గోపబాలురు. వాళ్ళ భాగ్యం సనక సనందనాది మహర్షులకు కూడా లభ్యం కాలేదని మహాత్ములు వర్ణించారు. అనుక్షణం కూడాను పరమాత్మతోనే వాళ్ళ సాంగత్యం, తినటం, వినటం, తిరగటం, ఆడటం అన్నీ పరమాత్మతోనే. ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యమవుతుంది? అందుకనే పోతనామాత్యుడు ఆంధ్ర భాగవతంలో వారిని కృతపుణ్యపుంజులు అన్నారు. అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం చేతనే ఈ విధమైనటువంటి పరమాత్మ సహచర్య భాగ్యం వాళ్ళకు లభించిందని అర్థం. అంతేకాదు, వాళ్ళకు లభించినటువంటి సేవలు, వాళ్ళు పరమాత్మతో కలిసి క్రీడించినటువంటి విధం, ఇది కూడాను అనితర సాధ్యం. ఆచేరుర్వివిధా క్రీడా వాహ్య వాహక లక్షణా. వాహ్య వాహక లక్షణా వివిధా క్రీడా ఆచేరు అన్నది వ్యాస భాగవతం. అంటే వాహ్య వాహక లక్షణా, మోయబడేటువంటి వాళ్ళు, వాహక మోసేటువంటి వాళ్ళు. కాబట్టి వాహ్య వాహక, కొందరు మోయబడేటువంటి వాళ్ళు, కొందరు మోసేటువంటి వాళ్ళట. ఈ విధమైనటువంటి రీతుల్లో వివిధాహ క్రీడాహ, అనేకమైనటువంటి ఆటలు ఆచేరుహు ఆడారు అని అర్థం. పిల్లలు ఏ విధంగా అయితే ఒకడు గుర్రంలాగా కూర్చొని మరొకడు పైన ఎక్కి నేను రౌతు అంటూ ఉంటాడో, కాబట్టి మోసేటువంటి వాడు ఒకడు, మోయబడేటువంటి వాడు ఒకడు. ఈ విధమైనటువంటి క్రీడల్ని పిల్లలు ఏ విధంగా అయితే ఆడుతూ ఉంటారో అట్లాగే ఈ గోప బాలురు, ఈ కృత పుణ్య పుంజులు కూడాను ఏనాటి భాగ్యమో తెలియదు కానీ పరమాత్మని తమ యొక్క వీపు మీద ఎక్కించుకొని అలా మోస్తూ పోతూ ఉండారట. వాహ్య వాహక లక్షణా. అంతేకాదు, తస్మిన్ తజ్జనే భేద అభావాత్, భగవంతుడికి భక్తుడికి ఏ భేదము లేదంటూ ఒక్కొక్కసారి వీళ్ళు కూడా పరమాత్మ యొక్క వీపు మీద ఎక్కి ఆయన్ని తోలుతూ గుర్రములాగా ముందుకు పోతూ ఉండారట. ఈ భాగ్యం ఎవరికి లభ్యమవుతుంది? ఇది అందువల్లనే వాళ్ళు కృతపుణ్యపుంజులు. అంతేకాదు, వారికి లభించిన సేవలు కూడా అట్లాంటివి. పాద సంవహనం చక్రుహో, పాద సంవహనం చక్రుహు కేచిత్తస్య మహాత్మనః పరేతు హతపాప్మానః వ్యజనైః సమవేజయన్ అన్నది వ్యాస భాగవతం. కొందరట పాద సంవహనం చక్రుహు కేచిత్ తస్య మహాత్మనః, మహాత్ముడైనటువంటి ఆ బాలకృష్ణుడికి కొందరు ఏం చేస్తున్నారంటే పాద సంవహనం చక్రుహు, ఆయన ఆడి ఆడి అలసిపోయేలా కూర్చుంటే వీళ్ళ భాగ్యం ఏమిటో తెలియదు కానీ వెళ్ళి దగ్గరగా వెళ్ళి ఆ కాళ్ళు పాదాలు పిసుకుతూ ఉండారట, ఒత్తుతూ ఉండారట. చక్రుహు. మరి కొందరేమో అట్లా కాకుండా పరేతు హత పాప్మానః, పాప పరిహారం జరిగినటువంటి పుణ్యాత్ములైనటువంటి మరికొందరు ఏం చేస్తూ ఉన్నారంటే వ్యజనైః సమవిజయన్, వ్యజనైః సమవిజయన్, చిగురుటాకులతో తయారైనటువంటి విసన కర్రలు తీసుకొని పరమాత్మకి చల్లగల వీస్తూ ఉండారట. ఈ సేవా భాగ్యమంతా వాళ్ళకు లభించింది అని పొంగిపోతూ వర్ణించాడు వ్యాస భగవానుడు భాగవతంలో. ఇవన్నీ కూడాను వాళ్ళ యొక్క పుణ్య ఫల విశేషం. అందుకని పరమాత్మ వాళ్ళకు తోడుగా ఆడాడు, పాడాడు, వాళ్ళతో కలిసి తిరిగాడు, భోంచేశాడు. ఇవన్నీ జరగడమే కాకుండా దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక బోధల్ని వాళ్ళకి అందించాడు.
గోపాల ఏటికి మాటను గాలికి పాటను ఏటికి మాటను గాలికి పాటను ఓర్పుతో నేర్పిన భక్త మందార మువ్వల గోపాల చిరునవ్వుల గోపాల గొల్ల పిల్లలకు అల్లరి సుద్దులు గొల్ల పిల్లలకు అల్లరి సుద్దులు బుద్ధిగా నేర్పిన బాలగోపాల ముద్దుల గోపాల వెన్న ముద్దల గోపాల మువ్వల గోపాల చిరునవ్వుల గోపాల. ఒక గోపిక యశోద దగ్గరకు వచ్చి శ్రీకృష్ణుని గురించి ఫిర్యాదు చేస్తూ ఉంది. అమ్మాయి యశోద, ఈ గోపబాలుడితో కలిసి నీ కుమారుడు చేస్తున్నటువంటి అల్లరి భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇక మేము దీన్ని సహించలేం. నీవే ఏ విధంగానో దీన్ని అదుపు చేసుకోవాలి అని ఫిర్యాదు చేసింది. యశోద అంటుంది కదా, ఏమిటమ్మా నా బిడ్డడు చేసినటువంటి తప్పేమిటి, నేరమేమిటి అని అడిగితే ఆవిడ చెబుతూ ఉంది, వత్సాన్ముంచన్ క్వచిద సమయే క్రోశ సంజాత నీ బిడ్డడు ఏం చేస్తున్నాడో తెలుసా? వత్సాన్ ముంచన్ క్వచిత్ అసమయే. అసమయే వత్సాన్, దూడల్ని వదలడానికి ఒక సమయం అంటూ ఉంటుంది కనుక మొట్టమొదటి ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు తీసుకున్న తర్వాత దూడల్ని వదులుతూ ఉంటాం. అవి వెళ్ళి మిగిలినటువంటి పాలు తాగుతూ ఉంటాయి. దానికి ఒక సమయం అంటూ ఉంటుంది, ఒక నిర్ణీతమైనటువంటి కాలం ఉంటుంది. కానీ పరమాత్మట అసమయే, పాలు పితకడానికి ముందే వత్సాన్, ఆ లేగదూడల్ని ముంచన్ విడిచిపెట్టి క్రోశ సంజాత వాటిని ఉసిగొల్పి నవ్వుతూ ఉన్నాడట. అయ్యా ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, నా పని అదే అని అన్నాడట. ఈ విధంగా ఫిర్యాదు చేసింది. కనుక దూడల్ని వదలడానికి ఒక సమయం ఉంది. ఎందుకని? దూడలు బంధింపబడి ఉంటాయి. బంధింపబడినటువంటి దూడల్ని వదలడానికి ఒక సమయం ఉంది. అట్లాగే జీవులందరూ కూడాను కర్మ పాశబద్ధులై ఉంటాం. కనుక ఈ కర్మ ఫలాల్ని అనుభవిస్తే గానీ మనకు కూడా విముక్తి లభించదు. దీనికి ఒక నిర్ణీతమైనటువంటి కాలం ఉంటుంది. కానీ బంధింపబడినటువంటి దూడలు కృష్ణుని చూచి అంబా అంబా అచ్యుత అచ్యుత అని పిలుస్తాయట. వాటి హృదయంలో ఆ భావన ఉంది గనక వెంటనే పరమాత్మ వెళ్ళి ఆ యొక్క కట్లు వదిలించి వాటిని విడిపించి వదిలిపెడుతూ ఉండాడట. అట్లాగే మనం కూడా పరమాత్మని గోవులు ఏ విధంగా అయితే పిలిచాయో అలాగే అచ్యుత కృష్ణ గోవింద అనంత అంటూ పరమాత్మను గనక మనం భక్తిపూర్వకంగా పిలిచినట్లయితే మన కర్మ బంధాలు విడిపోవడానికి ఒక నిర్ణీతమైనటువంటి కాలం ఉండినా నిర్ణీతమైనటువంటి కాలానికి ముందే మనల్ని నిరంజన స్వరూపులుగా మారుస్తాడు అని అర్థం. కనుక ఈ విధంగా లేగదూడల్ని అసమయే, సమయానికన్నా ముందే వదిలిపెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే, ప్రారబ్ధం ఒకవైపు మనల్ని బాధ పెడుతూ ఉండిన భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈ ప్రారబ్ధ బంధాల నుండి మనం విడిపడవచ్చు. ఇదంతా కూడా భక్తికి సాధ్యం అని ప్రదర్శించేటువంటి అద్భుతమైనటువంటి లీల ఇది. ఇదే ఇందులో ఉండేటువంటి అంతర్భావం. మరొక గోపిక వచ్చి యశోదతో చెబుతూ ఉందట, వారిల్లు శుచి కడవల దూరంబగుని ఎద్రావి తుదినా కడవల్ వీరింట నీ సుతుండిడ వారికి వీరికి పెద్దవాదయ్య సతీ. ఇది ఒక అందమైనటువంటి లీల. ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక గోపిక లేనప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి నేతి కుండని తీసుకొని అందులో ఉండేటువంటి నెయ్యినంతా కూడా అపహరించి ఆ ఖాళీ కుండని తీసుకెళ్ళి పక్కింట్లో పెట్టాడట శ్రీకృష్ణ పరమాత్మ. కానీ ఈ నేతి కుండను పోగొట్టుకున్నటువంటి గోపిక
మరునాడు ఉదయాన్నే లేచి వెతికి ఎక్కడా కనిపించకపోయేటప్పటికీ అలా అన్వేషించడంలో పక్క వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి తన నేతికుండను చూచిందట. అది ఖాళీ కుండ. అది చూడగానే వాళ్ళని అనుమానించిందట. వాళ్ళకి ఈవిడికి పెద్ద తగువైంది, ఓహదయింది అని తెలియజేస్తూ ఉంది. ఆశాపరులైనటువంటి మానవులు ఈ ప్రపంచంలో సంపదలను ప్రోగు చేసుకుంటూ ఉంటారు. కానీ పోయే రోజు ఇవి ఏవి మన వెంట రావు. సంపదలన్నీ పరుల పాలు, దేహం మట్టి పాలు. ఈ జీవుడు ఇంకొక ఇంట్లో వెళ్ళి పుడతాడు. ఇది ఉండేటువంటి విషయం. కాబట్టి కర్మపాశబద్ధులై ఆశలతో నిండినటువంటి వాళ్ళు ఈ సంపదలంతా శాశ్వతం అనుకుంటూ ఉంటారు. కాబట్టి నెయ్యి ఏ విధంగా అయితే కుండలో అదృశ్యమైందో, ఇతరులు అనుభవించారో, అట్లాగే మన సంపదలన్నీ కూడా ఇతరులు అనుభవిస్తారు. కుండ ఎట్లాగైతే వెళ్ళి పక్క ఇంట్లో చేరిందో, అలాగే మరణించిన తర్వాత ఈ కుండ లాంటి ఈ దేహం మట్టితో తయారైంది గనక ఈ మృణ్మయ దేహం కూడాను మరొక చోట వెళ్ళి జన్మనెత్తుతూ ఉంటుంది. ఇది ఇందులో ఉండేటువంటి అంతరార్థం. కాబట్టి ఈ ఆశల మధ్య ఆశయం లేకుండా జీవితాశయాన్ని మరిచి ఆశల మధ్య ఎవరైతే జీవిస్తూ ఉంటారో వీళ్ళకి ఏం మిగులుతాయి చివరికి అంటే జగడాలే, ఆగడాలే. అవి వాళ్ళకి వీళ్ళకి మధ్య జరిగినటువంటి పెద్ద తగు. కాబట్టి కుండని ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టడం అనేటువంటి ఈ లీల ద్వారా ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అంతరార్థాన్ని మనకు తెలియజేస్తూ జీవితంలో ఏదైతే సాధించాలనో పరమ పురుషార్థం ఏమిటో దానికోసం ప్రయత్నం చేయాలి, కానీ ఈ సంపదలు శాశ్వతం కావు అని తెలియజేస్తారు. పరమాత్మ పురుషుడు, పురుషోత్తముడు, ఆప్తకాముడైనటువంటి ఆ మహాత్మునికి ఆశలు ఎలా ఉంటాయి, కోరికలు ఎలా ఉంటాయి. కనుక వెన్నను దొంగలించాలి అనేటువంటిది పరమాత్మకు అవసరమే లేదు. ఎందుకని? మత్తః పరతరం నాణ్యత కించదస్తి ధనంజయ. భగవద్గీతలో అర్జున, నాకైనా శ్రేష్టమైనటువంటిది, అన్యమైనటువంటిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. కనుక తనకన్నా అన్యంగా రెండవ వస్తువు లేదు. కనుక ఈ ప్రపంచంలో పరమాత్మ దొంగలించాల్సినటువంటి అవసరం లేదు. చోరలీలలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి రహస్యాల్ని మనం అర్థం చేసుకుంటూ పోవాలి. కాబట్టి దొంగ అనేటువంటి వాడు తనది కానిటువంటి దాన్ని అపహరించేటువంటి వాడు దొంగ. కానీ పరమాత్మ కానిదేముంది? సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు పరమాత్మ. కానీ ఒక విధంగా చూస్తే పరమాత్మ దొంగే, శ్రీకృష్ణుడు చోరుడే. ఎందుకో తెలుసా? దొంగ ఇతరులకు కనిపించడు, కానీ తాను ఇతరులను చూస్తాడు. పరమాత్మ మనందరినీ చూస్తూ ఉంటాడు, కానీ మనకు కనిపించేటువంటి వాడు కాడు గనక ఆయన ఈ విధంగా వెన్న దొంగ. కానీ పరమాత్మ వెన్నను దొంగలిస్తూ ఉన్నాడు. వెన్న అనేటువంటిది సున్నితమైనటువంటిది, మెత్తనిది. అదే ప్రేమ. ప్రతి మానవ హృదయంలో ఉండేటువంటి ప్రేమ పరమాత్మ వైపుకు తిరిగినప్పుడే దానికి పూర్ణత్వం. కనుక మన హృదయంలో ఉండేటువంటి ప్రేమ ప్రాపంచికమైనటువంటి విషయ వాసనల్లో పడి వృధా కాకుండా తాను అపహరించి దానికి పూర్ణత్వం కల్పిస్తూ ఉన్నాడు పరమాత్మ. హే భగవాన్, పాల కడలి నీ ఇల్లు, నీకు పాలు వెన్న ఎందుకు? భూదేవి నీ ప్రాణ సతి, ప్రియ సతి, నీకు మన్ను ఎందుకు భగవాన్? ఇవంతా కూడాను మా కళ్ళు తెరిపించేందుకు, మాలో ఉండేటువంటి అజ్ఞాన తిమిరాల్ని అదృశ్యం చేసేందుకు, మా బ్రతుకుల్లో ఉండేటువంటి వెలుగు నీడల్ని తరిమి దివ్య తేజంతో మా జీవితాన్ని ప్రకాశింపజేసేందుకే నువ్వు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నావు. హే భగవాన్, యమునా జలాలు చల్లన, నీవేమో నల్లన, వెన్నలేమో తెల్లన, నీ పంచన మా బ్రతుకంతా తీయన. పావన యమునా జలములు చల్లన, మోహన కృష్ణుడు నల్లన, మన మోహన కృష్ణుడు నల్లన. పావన యమునా జలములు చల్లన, మోహన కృష్ణుడు నల్లన, మన మోహన కృష్ణుడు నల్లన. పావన యమునా జలములు చల్లన, మోహన కృష్ణుడు నల్లన, మన మోహన కృష్ణుడు నల్లన.
క్షీరసాగర శయనా క్షీరమి నీకు కావలెనా వేదము కదిలిన నోటికి వెన్నలు మన్నులు కావలెనా క్షీరసాగర శయనా క్షీరమి నీకు కావలెనా వేదము కదిలిన నోటికి వెన్నలు మన్నులు కావలెనా పాలకడలిలో వెన్న కుండలలో పాలకడలిలో వెన్న కుండలలో ఉన్నది ప్రేమే తెల్లనా తేనెల కన్నా తీయనా పావన యమున జలములు చల్లన మోహన కృష్ణుడు నల్లన మన మోహన కృష్ణుడు నల్లన పావన యమున జలములు చల్లన మోహన కృష్ణుడు నల్లన మన మోహన కృష్ణుడు నల్లన మన మోహన కృష్ణుడు నల్లన మన మోహన కృష్ణుడు నల్లన చోరలీల దివ్యమైనటువంటి లీల, బ్రతుకులోని వికారాలను తొలగించి సౌందర్యాలను ఆవిష్కరించేటువంటి ఆనంద లీల, అమృతానంద లీల. ఈ అద్భుతమైనటువంటి లీలలతో నంద గోకులమంతా పరవశించిపోయింది ఆనాడు. మన బ్రతుకులు కూడా అలాగే పునీతం కావాలి, పవిత్రం కావాలి. దీనికి ఒక్కటే మార్గం, వెన్నుడికి వెన్నని సమర్పించడమే. మన హృదయం అనేటువంటి నవనీతాన్ని, హృదయ నివాసి అయినటువంటి నవనీత చోరుడికి ప్రేమతో అర్పించడమే, భక్తితో సమర్పించడమే. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుద్ధమైన వస్తువు మలినపరచదు, మలినపరిచే స్వభావం గల వస్తువు శుద్ధి చేసేందుకు పనికిరాదు. కానీ ఈ ప్రపంచంలో మలిన అయినటువంటి వస్తువుల్ని శుద్ధి చేస్తూ, శుద్ధిపడినటువంటి వాటిని మలినపరుస్తూ పోయేటువంటి విచిత్రమైనటువంటి ఒక వస్తువు ఈ ప్రపంచంలో ఉంది. అదే మృత్తిక, అంటే మట్టి. మట్టి దేహానికి తాకితే దేహం మలినపడుతుంది. అట్లాగే మట్టి తాగితే వస్త్రాలు మలినపడతాయి, పాత్రలు మలినపడతాయి. కానీ మృత్తికా స్నానంతో దేహం శుభ్రపడుతుంది, తేలిక పడుతుంది. మృత్తికతో వస్త్రాలు శుభ్రపడతాయి, మట్టితో పాత్రలను కూడా శుభ్రం చేస్తారు. అందుకే మృత్తికే హరతు మే పాపం యన్మయా దుష్కృతం కృతం. అమ్మా మృత్తిక, నీ చేసేటువంటి పాపాలన్నింటినీ కూడా పోగొట్టు అని మనం భూదేవిని ప్రార్థిస్తూ ఉంటాం. అంటే ఈ మట్టిని పుడమి తల్లిగా భావించి ప్రార్థిస్తూ ఉంటాం. పాదస్పర్శం క్షమస్వమే. అమ్మ, వీరు లేనటువంటి పరిస్థితుల్లో నా పాదాలు నీ మీద పెట్టవలసి వస్తూ ఉంది, నన్ను క్షమించు తల్లి అంటూ ఉదయాన్నే మనం పాదాలని భూమి మీద పెడుతూ ఉంటాం. ఇదంతా మనకు సంప్రదాయం అందించినటువంటి శిష్టాచార విషయం ఇదంతా కూడా. అయితే ఈ పుడమి, ఈ భూమి ఏదైతే ఉందో, ఈ మట్టే మన దేహంలో ప్రధానమైనటువంటి వస్తువుగా తెలుస్తూ ఉంది. ఈ దేహం ఇలా కొనసాగడానికి మనం తీసుకునేటువంటి ఆహారాల్లో కూడాను ముఖ్యమైనటువంటిది మట్టే. దేహం గనక మనం చాలిస్తే ఇది చివరగా మారేది కూడాను మట్టి. కాబట్టి అంతా మృణ్మయంగానే తెలుస్తూ ఉంది. ఓ మట్టి ఇంటిని గట్టిపరిచేందుకు మట్టితోనే దాన్ని మెత్తుతాం. అంతేకాదు, మట్టిని తీసుకెళ్లి అలుకుతాం గోడల్ని కూడాను. అట్లాగే మృణ్మయ రూపమైనటువంటి ఈ దేహాన్ని మృత్తిక ఆహారంతోనే మనం పోషించుకుంటూ పోతూ ఉన్నాం. శ్రీకృష్ణుడికి వెన్నంటే చాలా ఇష్టం అనేటువంటి విషయాన్ని గడిచిన ఎపిసోడ్ చోరలీలలో మనం చూసాం. అయితే ఈ వెన్న పాలు నుండి వస్తుంది, పాలు గోవు నుండి వస్తాయి. గడ్డి తినడం వల్ల ఆవుకు పాలు పడతాయి. ఈ గడ్డి మళ్ళీ భూమి నుండే మొలకెత్తుతుంది. అంతా మట్టే. ఆ మట్టే పరిణామ క్రమంలో వెన్నగా మారుతుంది. కనుక మన్నుకు వెన్నకు పెద్ద తేడా లేదట బాలకృష్ణుడికి.
మన్నైనా కూడాను మృష్టాన్నమేనట. ఏవైనా కార్యాలేనట. కార్యాలు ఏవైనా కారణం కన్నా భిన్నం కాదట. కాబట్టి మన్ను కూడా మృష్టాన్నమేనట. అదే మృద్భక్షణం. ఫలితం విశ్వరూప సందర్శనం. కృష్ణ అమ్మా కృష్ణుడు మన్ను తిన్నాడే అని బలరాముడు గోపబాలులతో కలిసి వచ్చి యశోదతో చెబుతాడు. వెంటనే యశోద పరిగెత్తుకుంటూ కృష్ణుడు ఉన్నటువంటి చోటికి వెళ్ళి, కృష్ణ మన్ను తిన్నావా, నిజం చెప్పు అంటుంది. అమ్మా నేను నిజమే చెబుతున్నానే, నేను మన్ను తినలేదే, నాకు అబద్ధాలు చెప్పడం చేతకాదు. అయినా వెన్నబెట్టే తల్లివి నీ ఉండగా మన్ను తినవలసినటువంటి కర్మ నాకేమిటే అంటాడు కృష్ణుడు. వెంటనే యశోద అంటుంది, అయితే ఈ గోపబాలులంతా నిన్ను గురించి ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారు? పైగా అన్న బలరాముడు కూడా చెప్పాడే, నిజం చెప్పు అంటుంది. అమ్మా నేను నిజమే చెబుతున్నానే, వాళ్ళంతా అంతేనే, ఇక వాళ్ళు మారరే, వాళ్ళు నిజం చెప్పరు, వాళ్ళకి నేనంటే గిట్టదు, కనుక నా మీద లేనిపోయేటువంటి అభియోగాలు సృష్టించి చెబుతున్నారమ్మా. నాహం భక్షితవాన్ అంబా సర్వే మిథ్యాభిశంసినః యది సత్యం గిరస్తర్హి సమక్షం పశ్యమే ముఖం. అంబా అమ్మా అహం భక్షితవాన్ నా, అమ్మా నేను మన్ను తినలేదు. సర్వే మిథ్యాభిశంసినః, వాళ్ళందరూ కూడా లేనిపోయినటువంటి కళ్ళబొల్లి మాటలు చెబుతూ ఉన్నారు, అబద్ధాలు చెబుతున్నారు, అభియోగాలు మోపుతున్నారు నా మీద. ఏది సత్యం గిరస్తర్హి, ఒకవేళ వాళ్ళు చెప్పేదే గనక నిజమని గనక నువ్వు అభిప్రాయపడేటట్లయితే సమక్షం పశ్యమే ముఖం, అమ్మా నా నోటిలో నీవే ప్రత్యక్షంగా చూడు అన్నాడట. అప్పుడు అంటుంది, యద్యేవం తర్హి వ్యాదేహి. కృష్ణ అయితే చూస్తాను, ఏది నోరు తెరువు అన్నది. శ్రీకృష్ణ పరమాత్మ నోరు తెరిచాడు. బాలకృష్ణుడు తత్ర దదృశే విశ్వం, ఆయన నోరు తెరవగానే యశోద నోటిలోకి చూచింది. ఏం కనిపిస్తూ ఉంది? తత్ర దదృశే విశ్వం, విశ్వం దదృశే, అక్కడ ప్రపంచమంతా కనిపిస్తూ ఉందట. చరాచరాత్మకమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క నోటిలో తిరుగుతూ ఉంది. అంతరిక్షం కనపడుతూ ఉంది. పర్వత ద్వీప సాగరాలతో నిండినటువంటి భూగోళం ఆయన యొక్క నోటిలో తిరుగుతూ ఉందట. ఒక్కసారి అదంతా చూచింది. అధోమండలాలు కనిపిస్తూ ఉన్నాయి, పాతాళాలు కనిపిస్తూ ఉన్నాయి, దేవతలు కనిపిస్తూ ఉన్నారు. ఈ సృష్టి కారణాలన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. ఈ విధంగా పరమాత్మ యశోద మాతకు దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ విశ్వరూప సందర్శనాన్ని చూపెట్టాడు. జలచర మృగభూసుర నర రూపా, జలచర మృగభూసుర నర రూపా, గోప గోపికా గోప గోపికా జన పావన రూపా, జలచర మృగభూసుర నర రూపా, జలచర మృగభూసుర నర రూపా. భక్షించితివి మన్నును తప్పంటి విభ్రాతను, భక్షించితివి మన్నును తప్పంటి విభ్రాతను, అర్థించితివి మాతను కుడిచావు తలరాతను. వాడలు మేడలు ఆకాశవన భూములు, జంగమ స్థావర సాగర పర్వత సురలోక తేజస్సులు, ఒదిగినవి నీ నోటిలో దాగినవి నీ కుక్షిలో, ఒదిగినవి నీ నోటిలో దాగినవి
నీ కుక్షిలో కరుణించు కమలాక్ష జననాథ జగదీశ్వర జల్లచర మృగభూసుర నర రూప జల్లచర మృగభూసుర నర రూప. ఈ సృష్టికి పరమాత్మ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. కుండకు ఉపాదానమైనటువంటి మట్టిని కుండ నుండి మనం ఎప్పుడూ వేరు చేయలేం. అట్లాగే ఈ సృష్టికి కారణమైనటువంటి పరమాత్మను ఈ సృష్టి నుండి ఎప్పుడూ వేరు చేయలేం. మట్టి పాత్రల్లో మట్టిని ఏ విధంగా అయితే మనం వేరు చేయలేమో ఈ సృష్టిలో ఎక్కడ కూడాను పరమాత్మని వేరు చేసేందుకు అవకాశమే లేదు. అన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి. ఇదే విశ్వరూప దర్శనం. అంటే విశ్వనాథునిలో విశ్వదర్శనం, విశ్వంలో విశ్వనాథుని దర్శనం. ఎందుకని? తనకన్నా అన్యంగా రెండవది ఈ ప్రపంచంలో ఏదీ లేదు కనుక. మనుతిను మొన్నగాడు సొగసరి వీడు, ఇది ఏలని నా తినలేదనువాడు. మనుతిను మొన్నగాడు సొగసరి వీడు, ఇది ఏలని నా తినలేదనువాడు. తనకన్నా వేరుగా తినుటకు ఏముందని, తనకన్నా వేరుగా తినుటకు ఏముందని, తెల్లు పలుకును కళ్ళ తెలిసిన కపటాల రేడు. వేరుగా చూడడం, అన్యంగా చూడడం, భేద బుద్ధిని కలిగి ఉండడం, ఇదే భ్రాంతి, ఇదే ద్వైతం, ఇది జీవభ్రాంతి. కానీ భ్రాంతి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే కలుగుతుంది జీవితంలో శాంతి. ఈ భ్రాంతిని ఎలా తొలగించుకోవాలనో, శాంతిని ఎలా పొందాలనో తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి లీల కాళీయ మర్దనం. కృష్ణ సత్యం అస్తి, సత్యం ఉంది. మాయ అస్తి, మాయ కూడా ఉంది. మూడు కాలాల్లో ఉంటూ కాలాతీతంగా ఏదైతే ఉందో అది సత్యం. ఒక కాలంలో కనిపించేది మాయ. సత్యం గుణాతీతమైంది, కానీ మాయ త్రిగుణమిళితమైంది. సత్యం స్వప్రకాశమై ఉంటుంది, మాయకు ఆధారంగా ఉంటుంది. కానీ మాయ సత్యాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది. సత్య దర్శనంలో మాయ లేనిదే అవుతుంది. మాయ ఉంది అంటే హాయి లేదని అర్థం. మాయకు చేరువైనటువంటి వ్యక్తులకి ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలు మిగలవు, ఆవేదనలు తప్పవు. బృందావనానికి సమీపంలో కాళీయమడుగు అనేటువంటి ఒక సరస్సు ఉంది. అందులో కాళీయుడు అనేటువంటి భయంకరమైనటువంటి సర్పరాజు ఉంటూ ఉండేటువంటి వాడు. అతడు ఆ మడుగులో ఉండడం వల్ల ఆ మడుగంతా కూడాను విషతుల్యంగా మారిపోయింది. అంతేకాదు ఆ విషాగ్నికి నీళ్లు కూడా వేడెక్కాయి. ఆ మడుగు మీద ఆకాశంలో గనక పక్షులు గనక విహరిస్తూ ఉంటే ఈ అగ్నికి అవి మాడి ప్రాణాలు వదిలిపెడుతూ ఉండేవి. అంతేకాకుండా ఈ జలాల మీదుగా వీచినటువంటి విషగాలులు గనక సోకితే చాలు, జంతువులు, లతా వృక్షాలు ఇవన్నీ కూడాను నశించిపోతూ ఉండేటి. బృందావనంలో ఉండేటువంటి వారందరూ కూడాను భయభ్రాంతులకు లోనై బ్రతుకును కొనసాగిస్తూ ఉండేటువంటి వారు. ఈ బృందావన వాసుల యొక్క భయాలను పోగొట్టాలని సంకల్పించాడు కృష్ణ పరమాత్మ, బాలకృష్ణుడు. ఒకరోజు శ్రీకృష్ణుడు ఆ కాళీయమడుగులో దూకాడు. ఇది చూసినటువంటి కాళీయుడు భయంకరమైనటువంటి దారుణమైనటువంటి కోరలతో శ్రీకృష్ణుడి మీదకి విజృంభించాడు. వీళ్ళిద్దరి మధ్య భయంకరమైనటువంటి పోరాటం సాగింది. ఒక దశలో కాళీయుడు శక్తిహీనుడయ్యాడు, బలహీనుడయ్యాడు. అసలు పడగల్నే పైకి ఎత్తలేక క్రిందకు వంచాడు. తమలపాకుల్లాగా వాలిపోతూ ఉన్నాయి పడగలు. వాటి మీదకి ఎక్కి వాసుదేవుడు నిలబడ్డాడు. అంతేకాదు నృత్యం చేశాడు. ఆ దివ్యమైనటువంటి దృశ్యాన్ని చూచి ఆకాశంలో దేవతలు కూడా పరవశించిపోతూ సుమవర్షాన్ని కురిపించారు. కాళీయుడు శిరమోడ్చి నమస్కరించి శ్రీకృష్ణుడికి శరణాగతుడయ్యాడు. ఏమో కాళీయుడు కూడా పుణ్యాత్ముడే, భాగ్యవంతుడే. లేకపోతే పరమాత్మ యొక్క పవిత్ర చరణ కమలాల్ని ఆ పడగల మీద ధరించగలడా? అందుకనే ఓం కాళీయ ఫణి మాణిక్య రంజిత శ్రీ పదాంబుజాయ నమః అని శ్రీకృష్ణ పరమాత్మని మనం స్తుతిస్తూ ఉంటాం. కనుక కాళీయుని యొక్క పడగల మీద ఏ దివ్యమైనటువంటి రత్నాలు ఉన్నాయో, మణులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రకాశిస్తూ నల్లనయ్య యొక్క
ఆ పాదాల్ని, దివ్య చరణాల్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాయట. నల్లనయ్య యొక్క పాదాలు దివ్యంగా ఎర్రగా శోభిస్తూ ఉన్నాయట. ఇది కాళీయ మడుగులో కాళీయుని యొక్క మదమణిచి శ్రీకృష్ణుడు చేసినటువంటి అందమైనటువంటి నృత్యం ఆ వ్రజవాసుల్ని, బృందావన వాసుల్ని పరవశింపజేసి. అందాల మూట మనోముల పంట, అందాల మూట మనోముల పంట, మా బ్రతుకంత తానొక వింత, మా బ్రతుకంత తానొక వింత. అందాల మూట మనోముల పంట, అందాల మూట మనోముల పంట. కాళీయ మడుగున విషకలిత తోయము త్రాగి మూర్చిల్లిరి గోవులు గోపులు, అసువులు బాసిన వారిని కూడా బ్రతికించినవి గోపాలుని చూపులు. కాళింది జలమును పావనము చేయ నడుము బిగించాడు నందనందనుడు. గరుడుని ఓలే కాళీయుని పట్టి పీడించసాగాడు సుకుమార బాలుడు. కాళీయ నాగుడు గోకుల నాథుని పదములు తలపై ధరించెను, పదములు తలపై ధరించెను. ఆవింతను గని అచ్చరు ఉందిన, ఆవింతను గని అచ్చరు ఉందిన. సర్వలోకములు ధరించెను, సర్వలోకములు ధరించెను. అందాల మూట మనోముల పంట, అందాల మూట మనోముల పంట. మా బ్రతుకంత తానొక వింత, మా బ్రతుకంత తానొక వింత. అందాల మూట మనోముల పంట, అందాల మూట మనోముల పంట. సంసారమే కాళీయ మడుగు. సంసారంలో ఉండేటువంటి భ్రాంతియే ఆ కాళీయుడనేటువంటి సర్పరాజు. శ్రీకృష్ణ పరమాత్మ కాళీయుని మదమణిచి అతన్ని తన అడుగుల కింద వేసి తొక్కి తాను నృత్యం చేశాడు. కాబట్టి ఏదైతే భ్రాంతి ఉందో, ఈరోజు మనల్ని తిప్పుతూ ఉందో, ఏ భ్రాంతికిలోనే ఈ జీవితంలో మనం శాంతిని కోల్పోతూ ఉన్నామో, అటువంటి భ్రాంతిని మనం కూడా అణగదొరికి జీవన నృత్యం చేయడం అలవర్చుకోవాలి. ఇది కాళీయ మర్దనంలో ఉండేటువంటి అంతర్భావం. మన హృదయంలో మాయా ఉంది, మహేశ్వరుడు ఉన్నాడు. మాయను ఆశ్రయించినటువంటి మనం ఆ మాయా చక్రంలో పడి తిరుగుతూ ఉన్నాం. అసలు ఆ చక్రాన్ని తిప్పేది కూడా పరమాత్మే, మహేశ్వరుడే. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతే భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, ఈశ్వరుడు యంత్రమును ఆరోహించిన వారి వలె ఉన్న సకల ప్రాణులను తన మాయ చేత త్రిపుచు సమస్త జీవుల హృదయముల యందు వెలుగొందుచున్నాడు. ఇదే సంసార చక్రం. ఈ చక్రం నుండి బయటపడాలి అని ఆశించేటువంటి మనం చక్రపాణినే అర్థించాలి, చక్రధారినే ప్రార్థించాలి. మన కృషి వల్ల ఏదైతే లభ్యం కావడం లేదో అది పరమాత్మ యొక్క కృప వల్లనే మనం జీవితంలో సాధించగలగాలి. ఎప్పుడైతే భక్తితో మనం శరణాగతులపై పరమాత్మను హృదయంలో నింపుకొని నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు మనలో ఉండేటువంటి మాయని పరమాత్మ మాయం చేస్తాడు, మహిమను మనలో ఆవిష్కరిస్తాడు. కనుక పరమాత్మ యొక్క మహిమ అనంతమైనటువంటిది, అపారమైనటువంటిది. ఆయన మహిమ అనంతం, ఆయన అనంతుడు. అందుకే ఆయన అనంత శయనుడు. కనుకనే తాను నీలమేఘ శ్యాముడు. అల్లరివాడైనటువంటి బాలకృష్ణుడు నల్లనివాడు కూడా. పరమాత్మ నీలమేఘ శ్యాముడు. ఇదే ఆయన యొక్క అనంత వైభవానికి ప్రతీకంగా మనకు తెలుస్తూ ఉంది. నీలి వర్ణం అనంతానికి చిహ్నం. పరమాత్మ నీలమేఘ శ్యాముడు.
ఆకాశం నీలివర్ణంతో శోభిస్తూ ఉంది కనుక అది అనంతం. అట్లాగే సాగరం, సముద్రం కూడాను నీలివర్ణంతో శోభిస్తూ ఉంది, అది అనంతం. కనుక ఈ ఆకాశానికి ఆ సాగరానికి రెండిటికి కూడా ఆధారమైనటువంటి పరమాత్మ అనంత శైలుడు ఎవడైతే ఉన్నాడో ఆ పరమాత్మ సాక్షాత్ దివ్యమైనటువంటి ప్రకాశంతో అనంతాత్మగా శోభిస్తూ ఉండాడు. ఇదే పరమాత్మ నీలివర్ణంతో శోభించడంలో ఉండేటువంటి అంతర్భావం. పరమాత్మ అనంతుడు, ఆయన మహిమ అనంతం. అనంతః దేశ కాల వస్తు అపరిచ్ఛిన్న అనంతః. ఏదైతే దేశం చేత, కాలం చేత, వస్తువు చేత పరిమితంగా ఉండదో అది అనంతమైందని అర్థం. కనుక అనంతమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నదంటే దానికన్నా అన్యంగా, భిన్నంగా, అతీతంగా మరొక వస్తువు ఉండేందుకు అవకాశమే లేదు. తనకన్నా అన్యంగా రెండవ వస్తువు ఉండేటప్పుడు ఇది అనంతం కాదు, ఎందుకంటే అంతం కలిగినటువంటిదై ఉంటుంది. కాబట్టి పరమాత్మ ఎప్పుడైతే అనంతుడై ఉన్నాడో, ఆయన కన్నా వేరుగా రెండవ వస్తువే లేదు గనక పరమాత్మ కల్మషరహితుడు. ఎందుకని? రెండవ వస్తువు ఉంటేనే కల్మషం జరిగేది. కనుక మలిన పడాలి అంటే రెండవ వస్తువు ఉండాలి. అలా రెండవ వస్తువే లేదు కనుక తాను అనంతుడై ఉండాడు గనక తనలో ఏ విధమైనటువంటి కల్మషాలు, దోషాలు ఉండేందుకు అవకాశమే లేదు. కాబట్టి తాను అనంతుడు కనుక తాను నిరంజనుడు అని అర్థం. అందుకని ఇలా నిర్మలమైనటువంటి వాడు పరమాత్మ గనక ఈ యొక్క దివ్యమైనటువంటి స్థితిని మనకు తెలియజేయడానికి నెమలి పింఛాన్ని ధరిస్తాడు. నెమలి నిర్మలమైనటువంటి ప్రాణి, అది మన జాతీయ పక్షి. కనుక నెమలి ఏ విధంగా అయితే నిర్మలమో అలాగే ఏ దోషాలు, ఏ కాలుష్యాలు లేకుండా పరమాత్మ నిరంజనుడై శోభిస్తూ ఉన్నాడు గనక ఆయన నెమలి పింఛాన్ని ధరించి తన యొక్క నిరంజనత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. కనుక మనలో కూడాను ఏ దోషాలు లేకుండా దోషాల్ని అంతం చేసుకోవాలి, దోషాల్ని, సంతోషాల్ని అనంతంగా వృద్ధి చేసుకుంటూ దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూపంగా మనం ఈ ప్రపంచంలో శోభించాలి. ఓం నమో భగవతే వాసుదేవ. ఆకలి మనిషికి కొత్త కాదు, దాహం తెలియనిది కాదు. మనిషి ఎప్పుడు పుట్టాడో మనం చెప్పగలం, కానీ ఆ మనిషిలో ఆకలి ఎప్పుడు పుట్టిందో, దాహం ఎప్పుడు కదిలిందో చెప్పలేం. ఆకలి దప్పులు తీర్చుకోవడం, కంటి నిండా నిద్రపోవడం, ఇవే గనక జీవిత పరమావధి అయితే ఇవి తీరిన వాళ్ళంతా ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. అలా ఎప్పుడైతే వాళ్ళు ఉండలేకపోతున్నారో వారిలో ఏదో ఆరని ఆకలి, తీరని దాహం ఉంది అని మనం నిర్ణయించుకోక తప్పదు. ఇది తీసేసేటువంటి ఆకలి కాదు, తోసేసేటువంటి దాహము కాదు. దీన్ని మనం అర్థం చేసుకుంటూ పోవాలి. ఈ ఆకలికి ఆది ఎక్కడో, ఈ దాహానికి పునాది ఏదో అది కూడా మనం అర్థం చేసుకుంటూ పోవాలి. ఈ విధమైనటువంటి ఆకలి దప్పులు ఆంతర్యంలో ఎక్కడి నుండి అయితే కదులుతూ ఉన్నాయో వాటిని భరించలేకపోతున్నాడు గనక మనిషి ఈ పిపాసను తొలగించుకునేందుకు ఈ ప్రపంచంలో ధనాన్ని ప్రేమిస్తాడు, పదవుల్ని ప్రేమిస్తాడు, బంధుమిత్రుల్ని ప్రేమిస్తాడు, భార్యాపుత్రుల్ని ప్రేమిస్తాడు. ఇదంతా అంతం లేని అన్వేషణ, అవధి తెలియని ఆవేదన. ఈ విధమైనటువంటి ప్రేమల్లో పూర్ణత్వం లభించదు, జీవత్వం దూరం కాదు. కనుక ప్రేమ అనేటువంటిది ఒక ఉత్కృష్టమైన విషయం. ప్రతి మనిషి ప్రేమ పిపాసి. ఈ ప్రేమ పిపాస భౌతికం కాదు, మానసికము కాదు, ఇది కేవలం పారమార్థికం. పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే ఇది తీరుతుంది, ఆరుతుంది. మనం స్నేహితుణ్ణి కళ్ళతో చూస్తాం, చెయ్యి చాచి కరచాలనం చేస్తాం, కానీ మన మనసులోని భావాలతో అతని మనసును కదిలిస్తాం. మన హృదయంలో ఉండేటువంటి ప్రేమను మాటలలో మూటగట్టి అతని హృదయానికి తగిలేలాగా విసురుతాం. హృదయంతో చేయవలసినటువంటి పనులు చేతులతో మనం చేయలేం. ప్రేమ ఎప్పుడు ఇలాగే లోతుగా చెలిస్తూ ఉంటుంది. ప్రేమ అంతర్వాహిని, అంతర్యామి అయినటువంటి పరమాత్మ వైపుకు తెలిసో తెలియకో ప్రేమ ఎప్పుడు ఇలా కదులుతూనే ఉంటుంది. ఇది తెలిసి నడిస్తే భక్తి, నడిచి కలిస్తే ముక్తి.
ఇక్కడే ప్రేమకు పూర్ణత్వం. అప్పుడే ఆంతర్యంలోని ఆకలికి దాహానికి ఆఖరి క్షణం. ఇదంతా పరమాత్మ అనుగ్రహంతోనే సిద్ధిస్తుంది. గోవులను మేపేందుకు గోపాలులతో కలిసి గోపాలకృష్ణుడు వనానికి వెళ్ళాడు. ఎందుకనో ఈరోజు ఎండ తీక్షణంగా ఉంది. అందరూ ఒక వృక్ష ఛాయలోకి వెళ్ళి నిలబడ్డారు. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడున్నటువంటి వృక్ష పంక్తిని ఒక్కసారి చూచాడు. తాను ఏ చెట్టు క్రిందైతే ఉన్నాడో, ఏ వృక్ష ఛాయలో ఉన్నాడో ఆ వృక్షాన్ని కూడా ఒక్కసారి పరిశీలించి చూచి ఇప్పుడు గోపబాలతో చెబుతారు. పశ్యతైతాన్ మహాభాగాన్ పరార్థైకాంత జీవితాన్ వాతవర్షా తపాహిమాన్ సహంతో వారయంతి నః పశ్యతైతాన్ ఏతాన్ పశ్యత. గోపబాలురా చూడండి, ఏతాన్ పశ్యత, ఏతాన్ ఈ వృక్షాల్ని పశ్యత చూడండి, మహాభాగాన్ ఎంత మహనీయంగా పూజనీయంగా కనిపిస్తున్నాయో చూడండి. ఎందుకో తెలుసా? పరార్థైకాంత జీవితాన్, పరార్థ ఏకాంత జీవితాన్, ఇవి కేవలం పరుల యొక్క క్షేమమే లక్ష్యంగా పెట్టుకొని జీవిస్తూ ఉన్నాయి. చూడండి, వాతవర్షాతపాహిమాన్ సహంతో. వాత గాలి, వర్ష వాన, ఆతప ఎండ, హిమాన్ మంచు, వీటినన్నిటి కూడాను సహంతః అవన్నీ సహిస్తూ భరిస్తూ వారయంతి నః నః మనకు వారయంతి ఆ బాధలు లేకుండా చేస్తున్నాయి అంటాడు. ఒక్కసారి ఆ వృక్షాలను చూసేటప్పటికీ పరమాత్మ యొక్క హృదయంలో ప్రేమ పొంగి వాటి యొక్క పరార్థ జీవనం ఎట్లాగైతే ఉందో, అవి పరుల కోసం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాయో వీటిని అర్థం చేసుకుంటూ వాళ్ళకి వినిపిస్తూ ఉన్నాడట. చెట్లు ఎప్పుడు కూడాను పరోపకార జీవనంతోనే జీవిస్తూ ఉంటాయి. వాటికి ఆశలంటూ ఉండవు, అందిన వాటితో తృప్తి చెందుతూ ఉంటాయి. సూర్య కిరణాలు, వర్షపు జలాలు వీటితోనే సరిపెట్టుకుంటూ ఉంటాయి. గాలికి ఊగుతాయి, ఎండకు ఎండుతాయి, వర్షానికి తడుస్తాయి. అట్లాగే చలికి బాగా మగ్గుతాయి, మంచుకు మగ్గుతాయి. కానీ ఇవి ఈ విధంగా బాధపడతాయే గాని వాటి యొక్క నీడలో ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ బాధలు లేకుండా చేస్తాయి. ఇది చెట్లల్లో ఉండేటువంటి పరోపకార జీవనం. అంటే ఉన్న చోటనే ఉన్నతిని సాధించేటువంటి ఉద్యోగం ఇది. కనుక చెట్లు పరోపకార జీవనానికి నాందిగా, ప్రతీకంగా మనకు తెలుస్తూ ఉన్నాయి. వీటి ద్వారా పరమాత్మ తెలియజేస్తున్నారు. చెట్లు ఏ విధంగా అయితే ఇతరులకు ఉపకరిస్తూ జీవిస్తూ ఉన్నాయో, తాము ఎన్ని బాధలు పడుతున్నప్పటికీ కూడాను ఇతరులకు ఆ విధమైనటువంటి బాధలు లేకుండా చెట్లు వాళ్ళని కాపాడుతూ పోతూ ఉన్నాయి. ఇది యజ్ఞ జీవనం. కాబట్టి వృక్షాలు ఏవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో వాటిలో ఏ చల్లని నీడనైతే మనం అందుకుంటూ ఉన్నామో అవి కేవలం ఆ చల్లని నీడని అందించడమే కాకుండా పూజకు ఫలపుష్పాదనలు ఇస్తూ ఉన్నాయి. ఇవి కూడా అందరికీ సమానంగా ఇస్తూ ఉన్నాయి. ఎవరి దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఊహించడం లేదు. అంతేకాదు జాతి, కుల, లింగ భేదాలు లేకుండా ఆ ఫలపుష్పాదులను అందిస్తూ ఉన్నాయి. కేవలం మనుషులకే కాదు, జంతువులకు, పశుపక్షాదులకు కూడాను వసతి జీవనాన్ని కల్పిస్తూ ఉన్నాయి. కనుక అతిథిని సత్కరిస్తూ, అతిథిని పూజిస్తూ, అతిథి సేవలో సంతృప్తి చెందడం అనేటువంటిది ఆ చెట్లలో మనకు చక్కగా గోచరిస్తూ ఉంది. ఇది యజ్ఞ జీవనం. కాబట్టి చెట్లు ఋషి జీవనాన్ని కలిగి ఉన్నాయి, యాగ జీవనాన్ని కలిగి ఉన్నాయి. అందుకని పూర్వపు రోజుల్లో మన మహర్షులు కూడాను చెట్ల కిందనే వసిస్తూ ఉండేటువంటి వారు. మూలం తరోహో కేవలం ఆశ్రయంతః, ఆ చెట్ల నీడల్లోనే వాళ్ళు వసిస్తూ ఉండేవారు. అలాగే ఆది గురువైనటువంటి దక్షిణామూర్తి కూడాను వట తరోర్మూలే, వటవృక్ష ఛాయలో కూర్చొని బోధించాడు. యజ్ఞ భావంతో జీవిస్తూ ఉండటం వల్ల చెట్లు పచ్చగా ఉంటాయి.
అలా కాకుండా సమర్పణ భావం లేకుండా కేవలం కోరికలతోనే యజ్ఞాలు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అటువంటి వారు పూర్ణత్వాన్ని పొందలేరు, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని అందుకోలేరు. ఇదే ఈ ఎపిసోడ్లో కేంద్ర విషయం. కృష్ణ కృష్ణ, మాకు ఆకలేస్తూ ఉంది, ఇళ్ల నుండి అన్నపు మూటలు రాలేదు అని గోపబాలురు వెళ్ళి కృష్ణుడితో మొరపెట్టుకున్నారు. ఇది పద్ధతి. ఆకలైనా ఆపదైనా తీర్చేవాడు అచ్యుతుడు గనక ఆయనకే చెప్పుకోవాలి, మన బాధలన్నీ ఆయనకే నివేదించుకోవాలి. అంటే మన అవసరాలు పరమాత్మగా తెలియదని దాని అర్థం కాదు, కానీ అనుగ్రహించేటువంటి దాత పరమాత్మే అని మనకు అర్థం కావాలి. అప్పుడు కృష్ణుడు అన్నాడు, చూడండి అదిగో దూరంగా అక్కడ పొగ కనిపిస్తూ ఉంది, చూచారా? అది హోమ ధూమం. అక్కడ బ్రాహ్మణులు యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళి నేను పంపించానని చెప్పండి, అన్నం పెట్టమని వాళ్ళని అడగండి, ఆ బ్రాహ్మణులు మీకు అన్నం పెడతారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబితే ఈ గోపబాలురందరూ బయలుదేరి అక్కడికి వెళ్ళారు. ఆ బ్రాహ్మణులను సమీపించారు. యజ్ఞం చేస్తున్నటువంటి విప్రుల దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టమని కృష్ణ పరమాత్మ పంపగా వచ్చామని వాళ్ళని అర్థిస్తారు. కానీ ఆ బ్రాహ్మణులు కర్మఫలాపేక్షతో యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్వర్గాభిలాషులై కామ్యకర్మలతో ఈ యజ్ఞాల్ని చేస్తూ ఉన్నారు గనక వాళ్ళలో సమర్పణ అనేటువంటిది గోచరించదు. అసలు సమర్పణలే వాళ్ళకి తెలియదు, ఎందుకని కామ్యకర్మలకి అలవాటు పడి ఉన్నారు గనక. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లలకు పెట్టడానికి వాళ్ళ మనసు అంగీకరించదు. కానీ పెట్టలేము అని చెబితే ధర్మహాని జరుగుతుంది. అందుకని మారు పలక్కుండా మౌనంగా ఉండిపోయారు. ఈ పిల్లలు చూచి చూచి విసిగి వేసారి వాసుదేవుడి దగ్గరికి వచ్చారు. కృష్ణ, మేము అడిగినా కూడా వాళ్ళు పెట్టలేదు అని చెప్పారు. అప్పుడు పరమాత్మ అంటాడు కదా, ఇదో చూడండి, ఎవరిని మనం ఏదైనా అడగొచ్చు, కానీ లేదని చెప్పేటువంటి హక్కు వాళ్ళకి లేదు అని మనం అనడానికి మాత్రం అవకాశం లేదు. ఇది మనం అర్థం చేసుకుంటూ పోవాలి. అయినా పాలు ఆవులిస్తాయి కానీ ఎద్దులిస్తాయా? అమ్మలే అన్నం పెడతారు. కాబట్టి ఇప్పుడు నేను చెబుతున్నాను వినండి. మీరు మళ్ళీ వెళ్ళి ఈ యాగం జరుగుతున్నటువంటి వెనక వైపు నుండి వెళ్ళి అక్కడ పాకశాలలో ఈ విప్ర సతులు ఉంటారు. ఆ యజ్ఞ పత్నుల దగ్గరికి వెళ్ళి నేను పంపించానని చెప్పండి, వాళ్ళని మీరు అడగండి, వాళ్ళు మీకు తప్పకుండా అన్నం పెడతారు అని పరమాత్మ చెబితే ఈ గోపబాలురందరూ వెళ్ళి ఆ విప్రసతుల దగ్గరికి వెళ్ళి కృష్ణుడు పంపగా మేము వచ్చాము, మాకు అన్నం పెట్టండి అని అడిగితే వెంటనే వాళ్ళు పులకరించిపోయారు, గగుర్పాటు చెందారు, చెలించిపోయారు. ఎందుకో తెలుసా? ఇదంతా పూజాఫలంగా మనకు ప్రసాదించబడింది. అయ్యో, ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మకి నివేదన సమర్పించుకునేటువంటి భాగ్యం కలిగింది అని వెంటనే భోజనాల్ని తీసుకొని ఆ పిల్లలతో వెంటనే నడిచి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. పరమాత్మకి ఆ భోజనాల్ని నివేదించారు. పరమాత్మ వాళ్ళని అనుగ్రహించి ఆశీర్వదించాడు. అందరూ భోంచేశారు. ఆ విప్రసతులు తృప్తి చెందారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, మేమందరం భోంచేశాం, ఇక మీరు బయలుదేరి వెళ్ళొచ్చు, మీ భర్తల దగ్గరికి వెళ్ళండి అని చెబితే శ్రీకృష్ణుని వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడక మేము వెళ్ళము అని భీష్మించుకుని కూర్చున్నారు ఆ విప్రసతులు. అప్పుడు పరమాత్మ తెలియజేస్తాడు, కాదు, మీరు తప్పకుండా వెళ్ళారు. మీరు నాకు దగ్గరగా ఉండి భక్తి చేయడం కన్నా దూరంగా ఉండి నన్ను మీ దగ్గర ఉంచుకోవడమే మంచిది. ఎందుకని భక్తికి దూర భారాలు తెలియవు. శ్రవణాత్ దర్శనాత్ ధ్యానాత్ మయి భావోను కీర్తనాత్ న తథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్. కనుక మీరు కేవలం నా తత్వాన్ని శ్రవణం చేస్తూ అలాగే నా యొక్క స్వరూపాన్ని దర్శిస్తూ ధ్యానిస్తూ భావిస్తూ కీర్తిస్తూ మీరు ఉన్న చోటనే మీరు సద్గతిని పొందవచ్చు. ఎందుకంటే భక్తి అనేటువంటి దానికి దూర భారాలు లేవు అని తెలియజేసి వాళ్ళని వెళ్ళమని చెబుతాడు. ఇక అనివార్యం గనక, తప్పనిసరి అయింది గనక ఆ యజ్ఞ పత్నులు బయలుదేరి వెళుతూ బరువుగా అడుగులు వేసుకుంటూ మెల్లగా కదలలేక వెళుతూ వెనుదిరిగి పరమాత్మను చూస్తూ వెళుతూ ఉన్నారు. కానీ పరమాత్మ తదేకంగా నిశ్చలంగా అలాగే చూస్తూ ఉన్నాడు. ఎవరిని? ఆ యజ్ఞపత్నులను మాత్రం కాదు. ఆయన చూచేది వేరే.
అందరూ వస్తున్న సమయంలో వీళ్లతో పాటే రావాలని అభిప్రాయపడినటువంటి ఒక విప్రసతి భర్త నిరోధించడం వల్ల అక్కడే ఉండి దుఃఖిస్తూ ఉండిపోయింది. ఆవిడ్ని చూస్తూ ఉన్నాడు పరమాత్మ. ఆయన యొక్క కృప ఆవిడ మీద ప్రసరిస్తూ ఉంది. యజ్ఞపత్నులు శ్రీకృష్ణ పరమాత్మకు భోజనాలు తీసుకుని వచ్చేటప్పుడు ఒక బ్రాహ్మణుడు తన భార్యను వెళ్ళవద్దని వారిస్తాడు. ఎంత చెప్పినా వినడు. ఆవిడ మహాభక్తురాలు. ఇంతకాలంగా ఏ పరమాత్మ దర్శనం కోసమైతే హృదయం పరవశిస్తూ ఉండిందో, పరితపిస్తూ ఉండిందో, అటువంటి శుభ సమయం సమీపించింది. ఇటువంటి మహద్భాగ్యాన్ని దూరం చేసుకోవడం ఆవిడకి ఇష్టం లేదు. కనుక వెళ్ళక తప్పలేదు, వెళతాను అంటుంది. కానీ తన భర్త మాత్రం మంకుపట్టు వదలడు. అందుకని ఆవిడ్ని ఇంట్లో వేసి బంధిస్తాడు, తలుపు వేసి తాళం పెడతాడు. ఇప్పుడు ఆ మహాభక్తురాలు, ఆ విప్రసతి లోపల విలపిస్తూ ఉంది. ఆమె లోపల వాసుదేవుడు విహరిస్తూ ఉన్నాడు. విహరించేటువంటి వాసుదేవుడికి తన మనోవేదనని వినిపిస్తూ ఉంది. ఇది వేదన కాదు, నివేదన. హే భగవాన్, నీ చరణ కమలాల చెంత పడినటువంటి కుసుమాన్ని నేను ఆడినా వాడినా అక్కడే. భగవాన్, నా పూజలో ఏ విధమైనటువంటి ఆశలు లేవు. నా పూజ నీ కొరకు, నా పూజా ఫలం నీవే. నా మనసే నారికేళం, అది నీ చరణాల చెంత పగిలిపోని, మాయలనేటువంటి జలాలన్నీ కారిపోని. హే భగవాన్, నా కళ్ళల్లో నీళ్లు నిండున్నాయి. అవి నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాయి. రా, నా కళ్ళల్లోకి రా. నా కన్నీటితో నిన్ను అభిషేకం చేయని. ఆ తరువాత నీవు దూరం కాకుండా నాలోని నిన్ను దాచుకొని మళ్ళీ వెళ్ళే అవకాశం లేకుండా నా నేత్రాలు శాశ్వతంగా మూతపడని. హే భగవాన్, పూజ నాది, పూజా ఫలం నీదే. పూజా ఫలము నీకే ఉండని, పూజా ఫలము నీకే ఉండని, పూజే ఫలముగా నాకు మిగలని. పూజా ఫలము నీకే ఉండని, పూజే ఫలముగా నాకు మిగలని. పూజా ఫలము నీకే ఉండని. సలిలము నిండిన నానయనాలలో కదలక నీ రూపు నిలిచిపోని. సలిలము నిండిన నానయనాలలో కదలక నీ రూపు నిలిచిపోని. పూజా ఫలము నీకే ఉండని, పూజే ఫలముగా నాకు మిగలని. పూజా ఫలము నీకే ఉండని. అంది అందని అందము నీవు, అందుకోలేని ఆశను నేను. అంది అందని అందము నీవు, అందుకోలేని ఆశను నేను. రెప్పలు కదలక చూచే కనులలో నిండి పొరలే కన్నీటిని నేను. రెప్పలు కదలక చూచే కనులలో నిండి పొరలే కన్నీటిని నేను. పూజా ఫలము నీకే ఉండని,
పూజే ఫలముగా నాకు మిగలని పూజా ఫలమో నీకే ఉండని. అడుగుల కడ పువ్వును నేను, నీ కృపతో విరిసే నవ్వును నేను. నీ అడుగుల కడ పువ్వును నేను, నీ కృపతో విరిసే నవ్వును నేను. ఎవరిని కోరని ఎదను నేను, ఎవరిని కోరని ఎదను నేను. నీకు దూరమై బ్రతకలేను, ఎవరిని కోరని ఎదను నేను. నీకు దూరమై బ్రతకలేను, పూజా ఫలము నీకే ఉండని. పూజే ఫలముగా నాకు మిగలని పూజా ఫలము నీకే ఉండని. నేనని నాదని బిగిసిన మనసు నారికేళమై పగిలిపోని. నేనని నాదని బిగిసిన మనసు నారికేళమై పగిలిపోని. కలతల గుండెను కుదిపిన మాయలు, కలతల గుండెను కుదిపిన మాయలు నీటి ధారలై కారిపోని. కలతల గుండెను కుదిపిన మాయలు నీటి ధారలై కారిపోని. పూజా ఫలము నీకే ఉండని, పూజే ఫలముగా నాకు మిగలని పూజా ఫలము నీకే ఉండని. ఆమె అలా చూస్తూ ఉంది. ఆమె చూపు నిలబడిపోయింది. దేహములో అలికిడి ఆగిపోయింది. విప్రులతో కలిసి వచ్చే భర్త తలుపు తీశాడు. భార్య దేహం అక్కడ పడిపోయింది. ఆమె ప్రాణం లేచిపోయింది. ప్రాణనాథుడైనటువంటి శ్యామసుందరునిలో ఐక్యమైపోయింది. విప్రులందరూ ఆశ్చర్యపోయారు, విస్మయం చెందారు. ఈమెకి సంధ్యావందనాది సంస్కారాలు తెలియవు. ఈవిడికి గాయత్రి మంత్రోపదేశం లేదు. ఈవిడికి గురుసేవ లేదు, తపస్సు లేదు, ఆత్మ విచారం లేదు. కానీ అటువంటి సంస్కారాలని ఉన్నటువంటి మనం పొందలేనటువంటి దివ్య స్థితిని ఈమె యొక్క భక్తి సాధించగలిగింది అని వాళ్ళందరూ కూడా విస్మయం చెందారు. సదాచారాలు, సంస్కారాలు ఇవన్నీ పుణ్యప్రదమైనవే. కానీ సద్భక్తి లేనప్పుడు ఇవన్నీ కూడాను సత్ఫలితాలు ఇవ్వవు. పరమాత్మ మన చేతల్ని చూచేవాడు కాదు, మన చేతుల్ని చూచేవాడు కాదు, మన చిత్తాన్ని చూచేటువంటి వాడు, మన భాగ్యాలు చూచేటువంటి వాడు కాడు, మన భావాల్ని చూచేటువంటి వాడు. భావగ్రాహి జనార్దన, మన భావాన్ని గ్రహించేటువంటి వాడు పరమాత్మ. కనుక విప్రసతులు భోజనాన్ని పెట్టి వెళ్ళిపోతూ ఉంటే పరమాత్మ తదేకంగా వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడే. అది వాళ్ళను చూడడం కాదు, తన కోసం జీవించి పరితపించి పరవశించి ప్రాణాల్ని త్యాగం చేసి పరమాత్మలో ఐక్యమై ఉత్తమోత్తమ స్థితిని పొందినటువంటి ఈ స్త్రీని, ఈ పుణ్యశీల, ఈ విప్రసతిని పరమాత్మ చూస్తూ ఉన్నాడు, కృప చూస్తూ ఉన్నాడు. ఇదే ఆమె యొక్క పూజా ఫలం.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति.